అందరికీ హాయ్. ఈరోజు వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే పిల్లలకి ఎంత మంచి ఫుడ్ పెట్టినా సరే, ప్రోటీన్ ఫుడ్ పెట్టినా, న్యూట్రిషన్ ఫుడ్ పెట్టినా సరే చాలా అంటే చాలా వీక్గా ఉంటున్నారు. ఈమెకైతే నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెడతాను, నట్స్ అన్నీ పెడతాను నేను. అయినా సరే ఏమి ఇంకా చాలా వీక్గా ఉంటుంది. ఏంటబ్బా ఈమెకి ఎంత ఫుడ్ పెట్టినా సరే ఇంత వీక్గా ఉంటుందని చెప్పేసి నేను కొంతమంది సజెషన్ అయితే తీసుకున్నాను. చాలామంది నాకు సజెషన్ చేసింది ఏంటంటే త్రెప్టిన్. అందరికీ మీకు తెలుసు ఈ త్రెప్టిన్ అనేది పిల్లలకి చాలా మంచిదండి. త్రెప్టిన్ బిస్కెట్స్ జూనియర్ తీసుకున్నాను నేను, సీనియర్ కాదు, జూనియర్స్ అనమాట. ఇది ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్ని ఇయర్స్ వాళ్ళకంటే 3 ఇయర్స్ వాళ్ళకండి. ఇప్పుడు మా పాపకి అయితే 3 ఇయర్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో జూనియర్ తీసుకున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మనం అన్నం పెడతాం కదా, అన్నం తిన్న తర్వాత ఈ ఒక బిస్కెట్ ఇవ్వాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ అన్నం ఆఫ్టర్ ఇదిగోండి మీల్స్ బిట్వీన్ మీల్స్, ఓకేనా? మీల్స్ బిట్వీన్ మధ్యలోనే ఇవ్వాలి, మీల్స్ మధ్యలోనే, ఓకేనా? ఇందులో మనం న్యూట్రిషన్ చూసుకుంటే చాలా మంచి ప్రోటీన్, ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉన్నాయి, ట్రాన్స్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. షుగర్ కూడా తక్కువ, యాడెడ్ షుగర్ ఉండదు, డైటరీ ఫైబర్ అనమాట. ఫైబర్ కూడా ఉంది దీంట్లో. కొలెస్ట్రాల్ 0 అండి, కొలెస్ట్రాల్ 0 ఉంది. ప్రోటీన్ అయితే 25 గ్రామ్స్ ఈచ్ 10 గ్రామ్స్కి. దీంట్లో విటమిన్స్ ఏమేమి ఉన్నాయి అంటే విటమిన్ సి అండ్ విటమిన్ ఈ, విటమిన్ ఏ, విటమిన్ B1, B2, B6 అండ్ నియాసిన్, ఫోలిక్ యాసిడ్, బయోటిన్, విటమిన్ B12 అయితే పిల్లలకి చాలా అవసరం అండి. విటమిన్ B12 అయితే ఈ బిస్కెట్ మాత్రము డెలిషియస్ హై క్యాలరీ ప్రోటీన్ సప్లిమెంట్. పిల్లలు చాలామంది మనం ఫుడ్ పెట్టినా సరే వాళ్ళకి బాడీకి అనేది ఇంకదంటారు కదా. ఇంక ఎంత ఫుడ్ పెట్టినా చూడండి ఎంత సన్నగా, ఎంత వీక్గా ఉందో. అసలు చూడండి ఎలా ఉందో వీక్గా. హాయ్ చెప్పు, హాయ్. సో వాళ్ళ కోసం నేను ఇది తీసుకున్నాను. అండ్ మా మరిది కూడా సజెషన్ ఇచ్చారు, నువ్వు ఎంత పెట్టినా ఏముండదు, ఒక్కసారి త్రెప్టిన్ బిస్కెట్ పెట్టు, బాడీ మజిల్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, వీక్నెస్ అనేది పోతుంది అని చెప్పేసి నాకు సజెషన్ ఇస్తే ఎట్టకేలకు ఈరోజు అయితే నేను ఇది తీసుకున్నాను. ఈమె తింటుందో లేదా నాకైతే తెలియదు కానీ బట్ నేనైతే తీసుకున్నాను. ఈ బిస్కెట్ అనేది డైజెస్ట్ అవ్వదని భయపడకండి, ఈజీలీ డైజెస్టెడ్ అని అయితే ఇచ్చారు జూనియర్ వాళ్ళకి. అండ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ డైలీ, సఫిషియంట్ అమౌంట్ డైలీ ప్రోటీన్ అయితే పిల్లలకి ఇవ్వాలి. మనం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి. సో అందుకనే నేను ఈ త్రెప్టిన్ బిస్కెట్స్ వల్ల ఈమె డైలీ న్యూట్రిషన్ ఫుడ్ అనేది, సప్లిమెంట్ అనేది దీనివల్ల అవుతుంది అనమాట. డైలీ 1 బిస్కెట్ దీనివల్ల ఇవ్వటం వల్ల పిల్లలకి మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే అందుతుంది. సో మీరు కూడా మీ పిల్లలకి ఈ త్రెప్టిన్ బిస్కెట్ అయితే రోజు డైలీ ఒకటి ఇవ్వండి. వాళ్ళకి మంచిగా వీక్గా వండుకోకుండా స్ట్రాంగ్గా ఉంటారు. అండ్ బాడీ మజిల్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ కూడా మంచిగా వస్తుంది, బ్లడ్. యా ఇదిగోండి ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి అన్సీల్ అనమాట. నేను దీన్ని సీల్ తీస్తున్నాను. ఇదిగోండి ఇలా ఓపెన్ చేసినాను. ఒకసారి బిస్కెట్స్ ఎలా ఉన్నాయో. ఇప్పుడైతే మా పాపకు ఒక బిస్కెట్ ఇచ్చి ట్రై చేస్తాను. హౌ షీ ఫీల్ ఐ డోంట్ నో. ఎలా ఉంది బిస్కెట్? పిల్లలకి నచ్చుతుందండి, కంపల్సరీగా నచ్చే విధంగానే చేశారు. రోజు బిస్కెట్స్ అని ఏడుస్తుంది. బిస్కెట్స్ ఏం చేయాలో అర్థం కాక ఇంకా లాస్ట్ ఫైనల్లీ త్రెప్టిన్ బిస్కెట్స్ అయితే తీసుకొచ్చాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ, బాయ్. బాయ్ చెప్పు. పోతుంది బిస్కెట్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ అని. బాగుందా బిస్కెట్? బాగుంది.